కానీ అంత కొత్త ఎత్తుకున్నట్టు. సో 3 రోజులు 3 ప్రత్యేకమైన వర్తమానాలు చెప్పడమే మంచిది. కంటిన్యూగా ఒకే వర్తమానం చెప్పేదానికంటే కూడా వేరువేరుగా అలా ఉపదేశాలు అందిస్తే మంచిదేమో అనిపిస్తుంది. కానీ తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి అని, అందులో ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క పేరు పెట్టుకొని మనం చదువుకుంటే ప్రయోజనకరమని నేను దినాన్ని చెప్పాను. మొదటి అధ్యాయంలో ప్రకటన అంటే వాక్య ప్రకటన. దేవుని వాక్య ప్రకటన ఏం చేయాలి, ఎవరు చేయాలి, ఆ వాక్యం యొక్క సారాంశం ఏమై ఉండాలి, ఆ 3 మాటలు మీద మనం ధ్యానం చేశాం. 2వ అధ్యాయంలో సంఘములో ప్రార్థన ఆవశ్యకత ఎంత గొప్పది, ప్రార్థన ఎవరు చేయాలి, ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన ఏమని చేయాలి, ఆ 3 మాటలు నిన్న రాత్రి మనం ధ్యానం చేశాము. నేను ఈ 2వ అధ్యాయం మీదనే నిలబడి ఉందామని ఆలోచన చేశాను. ఈ పూట కూడా 2వ అధ్యాయంలో ఉన్న సంగతులే మరలా మనం ధ్యానం చేస్తే సంఘాలకు ప్రయోజనకరం, మన సంఘానికి ప్రయోజనకరం, వ్యక్తిగతంగా నాకు ప్రయోజనకరం, వ్యక్తిగతంగా మీకు ప్రయోజనకరం. అందుచేత సరే 6వ అధ్యాయంలో ఏమేమి హెడ్డింగ్లు ఉన్నాయో ఒకసారి చూసి తర్వాత 2వ అధ్యాయంలో ఉన్న ఆ భాగానికి మరలా మనం వస్తాం. 2వ అధ్యాయంలో ప్రార్థన, 3వ అధ్యాయంలో పాలన, సంఘములో జరిగే పాలన, గవర్నమెంట్ ఇన్ అసెంబ్లీ అంటే మనకు కూడా గవర్నమెంట్ ఉంది, పాలన ఉంది, చక్కగా పాలన చేయవలసిన పెద్దల బాధ్యత ఉంది. అందుచేత 3వ అధ్యాయంలో సంఘ పాలన, సంఘంలో ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వహించి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకై పని చేయవలసిన వారో ఎలాంటి రూల్స్తో పరిపాలన చేయాలో అదంతా కూడా 3వ అధ్యాయంలో చెప్పబడింది. 4వ అధ్యాయంలో సంఘంలో పరిచర్య బాధ్యత, పరిచర్య చేసేవారు ఎలాంటి వారు ఉండాలి, ఏ ఉద్దేశంతో చేయాలి, పరిచర్య యొక్క ఫలితమేమి. 5వ అధ్యాయంలో సంఘంలో పవిత్రత, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ సేవకులే కానీ, పెద్దలే కానీ, పరిచారకులే కానీ, వృద్ధులే కానీ, పెద్దలే కానీ, యవనస్తులే కానీ, పిల్లలే కానీ, ఎన్ని రకాల మనుషులున్న సంఘంలో ఉన్న వారందరూ పవిత్రత అనేది చాలా ప్రధానమైన అంశంగా పౌలు భక్తుడు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆఖరి అధ్యాయంలో 6వ అధ్యాయంలో ప్రయాసము అనేటువంటి మాట, దేవుని పరిచర్యలో ప్రయాసపడాలి, సంఘములో ప్రయాసపడాలి, ప్రభు చెప్పిన ఆజ్ఞను నెరవేర్చడానికి ప్రయాసపడాలి. ప్రయాసము అనేటువంటిది చాలా ప్రధానమైన అంశం. మనం అన్ని గమనిస్తే అన్ని పాని అక్షరం మీద వచ్చింది, అంటే పేర్లు రాసినట్టున్నారు. పెద్దలు గుర్తులైన వారు గుర్తించుకోవడానికి వీలుగా పా అనే అక్షరం వచ్చేటట్టుగా రాశారు. మొదటి అధ్యాయంలో ప్రకటన, 2వ అధ్యాయంలో ప్రార్థన, 3వ అధ్యాయంలో పాలన, 4వ అధ్యాయంలో పరిచర్య, 5వ అధ్యాయంలో
పవిత్రత, అధ్యాయంలో ప్రయాసం. ఓకే, ఈ 6 అధ్యాయాలలో సంఘములో జరగవలసినటువంటి విధానాలన్నింటి గురించిన వివరాలు అపోస్తలుడైన పౌలు చిన్నవాడైనా యవ్వనుడైనా దేవుని సేవకుడైనా తిమోతికి సంగతులు రాస్తూ ఉన్నాయి. ఇది మనందరికీ ప్రయోజనకరమే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వాక్యం చెప్పేవాడు ఉన్నారు, అందుకని సంఘాలు నడిపించేవారు ఉన్నారు, అలాగే సోదరులు ఉన్నారు. అందరికీ ప్రయోజనకరమైనటువంటి సంగతి వీటిలో మిగిలిన వాటన్నిటి జోలి వెళ్లకుండా నిన్న ప్రకటనల గురించి కొన్ని సంగతులు మాట్లాడాను. ఈరోజు ప్రార్థన గురించినటువంటి పూర్తి స్థాయి వివరాలు, విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన అనేది ఎప్పుడు ప్రారంభమైందో మనకు తెలుసు కదా. ప్రారంభమైంది ఆదికాండంలోనే, అనుమానం లేకుండా కదా. ఆదికాండ గ్రంథంలో ప్రార్థన ప్రారంభమాయను అనే మాట మనం చదువుతాం. ఆదికాండ గ్రంథం చదివేపటి మీరే చెప్పాలి, వచనాలు కూడా నేను చెప్పుకుంటుంటే బాగుంటుంది. ఎన్నో అధ్యాయం? 4వ అధ్యాయం. ఎన్నో వచనం? 26వ వచనం. 26వ వచనం. మరియు షేతులకు కూడా కుమారుడు పుట్టాను. షేతు హేబేలు స్థానంలో పుట్టినవాడు. హేబేలు అన్న చేత చంపబడినవాడు. ఆదాము హవ్వలకు హేబేలు స్థానంలో పుట్టినవాడు కాబట్టి షేతు కూడా కుమారుడు పుట్టాడు. అతనికి ఎనోష్ అనే పేరు పెట్టారు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అన్నాడు. So that was the beginning of prayer. ఎనోష్ జన్మించినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. అంతకు ముందు కూడా దేవుని అడుగుతున్నారు వాళ్ళు, కానీ దానికి ప్రత్యేకంగా ప్రార్థన పేరు పెట్టాల. ప్రేయర్ is something very important, that we sit in the presence of God and ask for our needs. దేవుని సముఖంలో మనం కూర్చొని ప్రభు దగ్గర అడగడం, ప్రభు దగ్గర పొందుకోవడం, ప్రభు మాట కొరకు కనిపెట్టుకోవడం, ఆయన జవాబు కొరకు ఎదురు చూడటం ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ప్రార్థన లేని విశ్వాసి ప్రాణం లేని విశ్వాసి అన్నా నిన్న. ప్రాణం లేని విశ్వాసి ఏంది? నేను చెప్పుకున్నాం, మనం ప్రకటన గ్రంథంలో ఉన్న మాట చెప్పి జ్ఞాపకం చేశాను. జీవించి ఉన్నావన్నా ఏదైతే ఉందలే, దాంట్లోకి వస్తున్నా. అసలు మందిరానికి వెళ్ళడానికి ప్రార్థన పేరుతోనే మొదలు పెడతారు కదా. ప్రార్థనకు వెళ్తున్నావా? ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళు, ప్రార్థనా పరులు, ప్రార్థనా కూటాలు, ప్రార్థనా సభలు, ప్రార్థనే. అపోస్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ప్రార్థనకు చేయువారు కూడుకున్నప్పుడు అనే మాటలు ఉన్నాయి. ప్రార్థన చేసేవాడు అనే పేరు. మనం ఎవరైనా వేరు గ్రామానికి సువార్తకు వెళుతూ ఉన్నప్పుడు మనం చూసి జనం చెబుతున్న మాట కూడా ఇదే. ఏమని? ప్రార్థన పడరా అంటారు. అయితే విచారం ఏమిటంటే మన దగ్గర ఏముండదు, మన దగ్గర ప్రార్థనే ఉండదు, మన దగ్గర పరిగెత్తేది ఉంటుంది, మన దగ్గర ప్రయాసపడేది ఉంటుంది, మన దగ్గర చాలా సంగతులు ఉంటాయి. మనం ఏమనుకోకుండా ఒక మాట అనేస్తా. అదేమిటంటే బాప్టిజం ఫెలోషిప్ లో ఉన్నటువంటి ప్రియులు, సహోదరులు, సోదరులు మన దగ్గర వాక్యం బాగుందంటారు, వాళ్ళ దగ్గర ప్రార్థన బాగుందంటారు. అంటే మన దగ్గర ఏమి లేదని
ప్రార్థన లేదని అర్థం. దీన్ని అంగీకరించాలి, మనం దీన్ని ఒప్పుకోవాల్సిందే. కారణం ఏమిటంటే మన సంఘాలలో ప్రార్థనా కూడికలు విస్తృతంగా జరగవు. ప్రార్థనా కూడికలకు ఆసక్తిగా హాజరు కారు. ప్రార్థనా కూడికల్లో ఎక్కువ సమయం గడపరు కదా. మీ దగ్గర ప్రార్థనా కూడిక జరుగుతుందా అని అంటే ఆ శనివారం ఏదో జరుగుతుంది. సహోదరులతో మాట్లాడాను నిన్న. మా దగ్గర 2-4 వస్తారన్నా, మ్యాథ్స్ వస్తే 4 వస్తారన్నా. నేను చెప్పాను, ఉయ్యూరు ఇమానుయల్ గారు కూడా మాకు చెప్పేవాడు. ఆయన అనేవాడు, మా దగ్గర 3 కూర్చునేవాడు విగ్రహాపురం ప్రాంతంలో. సప్పుడు అయితే 4 ఓడించోడు అనుకునేవాడు అంట. సప్పుడు అయితే నడుపుకుంటారు కదా, ఆ సప్పుడు ఏదైనా కుక్క వచ్చి పండుకుంటుందంట. కళ్ళు తెలిసి చూసేందుకు నలుగు మనిషి కాదు. ఎవరున్నారు? విగ్రహాపురం ప్రాంతాలకి 3 వచ్చింది. ఎంత విచారం. సంఘంలో ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. రొట్టెలు ఇచ్చే కూడికలు ఎంతమంది వస్తారు? చాలా మంది వస్తారు. సభలు పెడితే ఎంతమంది వస్తారు? చాలా మంది వస్తారు. ఎన్ని బియ్యం ఉడికి ఏం చెబుతారు? బస్తాలు తిన్నారు ఆయన అంటారు. ప్రార్థన కూడా పెట్టండి. ఈరోజు ఉపవాస ప్రార్థన కూడికని పేపర్లో వేయండి. వీళ్ళలో కూడా ఊళ్ళో అనుమానం ఏమి లేదు. అందరూ ఉపవాసం పోవడానికి ఎవరు రాము. ఆడపోయే వారు కూర్చొని ఇంటికాడలో తెలుసు కానీ అని అనుకుంటాం. కానీ ప్రార్థన చాలా ప్రధానమైందని, ఉపవాస ప్రార్థన శక్తివంతమైందని, దేవుడు అద్భుతం చేసే సమయమని, మనం అడగవలసిన అంశాలన్నీ ప్రభు దగ్గర మొదలుపెట్టాలని, ఆ ప్రార్థన ఎంత బలమైనదో అనేక కార్యాలు గ్రంథంలో మనం చదువుతుండినా ప్రాక్టీస్లో మాత్రం లేదు. ప్రార్థన అంటే తెలియని విశ్వాసులు ఎవరున్నారు? ఎవరు లేరు. ప్రార్థన అంటే విశ్వాసులు లేరు, కానీ ప్రార్థన ప్రాక్టీస్ చేసే విశ్వాసులు లేరు. ఇది చాలా విచారకరం. అందుచేత మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆరంభం ఆనాటి నుండి భక్తుల జీవితాలలో ఎన్నో నోటబుల్ ప్రేయర్స్ ఉన్నాయి. మోషే ప్రార్థన చేశాడు, యెహోషువ ప్రార్థన చేశాడు, ఏలియా ప్రార్థన చేశాడు, ఎలీషా ప్రార్థన చేశాడు. ప్రవక్తలేమి, దావీదు రాజేమి, సొలొమోను రాజేమి, ప్రవక్తలేమి, యాజకులేమి, దేవుని భక్తులు నాయకులైన వారందరూ కూడా బలమైన ప్రార్థన చేశారు. ప్రార్థన ఫలితంగా దేవుడు వారి జీవితాల్లో జరిగించినటువంటి ఎన్ని గొప్ప కార్యాలు. పాటే రాసి పారేశారు కదా, యెహోవా నీ నామము ఎంతో బలమైనదని మోషే ప్రార్థించగా మన్నా కురిపించావు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల్ని ఆపేసి, ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని కురిపించావు కదా. ఎంతమంది భక్తులు వారి జీవితాలలో ప్రార్థన చేయగా అసాధ్యమైన సంగతులను దేవుడు సాధ్యపరిచినట్టుగా మనం చూస్తాం. సో ఎప్పుడైనా మనం ప్రార్థన చేసి అసాధ్యమైన కార్యాలు సాధ్యపడేటట్టుగా మనము చేయగలిగామా? వాడంటే పెద్ద పెద్ద భక్తులయ్యా, వాడంటే దేవుడితో ఎంతో జాగ్రత్తగా ఉండేవాళ్ళు, మనం అంటేవాళ్ళమా అని అనుమానం వస్తుంది. ఎవరికైనా అనుమానం వస్తుందా లేదా? నువ్వు తలకాయలు నోకున్నామా, మరి చీరలు కూర్చున్నారు, ఊపిరున్న వాళ్ళు కూర్చోండి, అవునా కాదా కదా? అందుకని దేవుడు యాకోబు పత్రికలో రాయించిన మాట మనందరికీ తెలుసు. ఏమన్నాడు చూడండి, యాకోబు పత్రిక 8వ అధ్యాయంలో
అదండి ఏరియా వచనం ఎంత? ఎన్నో వచనం? 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం. చెప్పుకోరు ఏరియా అంటే మనలాంటివాడేనా? మనం ఏమనుకుంటుంటాం? ఏరియా భక్తులు ఆయన ఆకాశంలో చదువు చూపించినవాడు, రాజులకు అడ్డ తిరిగి నిలబడినవాడు, రాజుకు దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించిన వాడు. రాజా, నేను ఏ దేవుని సన్నిధిలో నిలిచానో ఆయన ఆజ్ఞ ప్రకారంగా నీకు మాట చెప్తున్నా. అదేమిటంటే 3 ఏళ్ళు వర్షమే కురవదు, మంచే కురవదు, పంటే లేదు అని అన్నాడు. ఎంత ధైర్యం కావాలి? ఆపోజిట్గా ఏదైనా మాటలు చెప్తే ప్రభుత్వానికి, పరిపాలకులకు, రాజులకు ఈరోజు జరుగుతుంది మనకు తెలుసుగా. వెంటనే అరెస్ట్, పుట్టింది జైలు, అరెస్ట్ చేసి జైల్లో పడేయటమే. ఈ రోజుల్లో పర్వాల జైలు అన్నీ అంటున్నారు, ఆ రోజుల్లో కత్తితో నరికిపోతున్నారు. అంత ఘోరంగా ఉండేవి. కానీ ప్రార్థన ఎంత ధైర్యం ఇచ్చింది, ప్రార్థన ఎంత బలమిచ్చింది, ప్రార్థన ఎంత యథార్థత ఇచ్చింది. ప్రార్థన సుసాధ్యమైన కార్యాలు అద్భుతంగా జరిగించడానికి దేవుడు సహాయపడ్డాడు. అది అసాధ్యమే, ఆయన సుసాధ్యం చేశాడు. ఏరియా మన వంటి స్వభావం కలిగిన, మరి మీరు ఎప్పుడైనా వర్షం పడకుండా చేయమని ప్రార్థన చేశారు? మనం చేస్తే కూడా ఆగిపోతారు సంగతి తెలుసా మీకు? తెలుసా? చెప్పుకోకూడదు. కానీ ఒకరోజు మా డేవిడ్ అన్న ఇంటి దగ్గర వాళ్ళ పాప బర్త్డే జరుగుతూ ఉంది. ఫస్ట్ బర్త్డే ఆఫ్ ద గర్ల్. చాలా పెద్ద ఏర్పాట్లు చేశాడు, భోజనాలు కూడా చాలా విస్తృతంగా చేశాడు, బ్యాటలు తెచ్చి కూర్చాడు. అది మొదటి అమ్మాయి మొదటి బర్త్డే, 11 ఏళ్ల వివాహ జీవితం తర్వాత పుట్టిన పిల్ల. ఎంతో ప్రార్థన చేశాం. ఆ అమ్మాయి కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలనుకొని ఆయన భలే అద్భుతంగా ఏర్పాటు చేశాడు. అది చేసిన తప్పలు రోడ్డు మీద పెట్టాడు. మీటింగ్ రోడ్డు మీద బాగా పెట్టేశాడు, చైర్లు వేసాడు, స్టేజ్ పెట్టాడు, బెలూన్స్, లైట్స్ ప్రమాణంగా చేశాడు. ఏదో వాక్యాన్ని నిలబడేటప్పుడు సింధులు పట్టడం ప్రారంభం. నేను అనుకున్నాను, ప్రభా, ఆ రోజు ఏరియా మాటిన 3 ఏళ్ళు వాన పడకుండా చేశారు కదా, మాకు ఒక 3 గంటలు చేయాలి, ఎక్కువ సమయం కూడా అక్కర్లేదు అని లోపల ప్రార్థన చేసుకుంటున్నా. అందరికీ చెప్పాను, అందరూ ప్రార్థన చేయండి, ప్రభు వర్షాన్ని ఆపుతాడు, మీటింగ్ సజావుగా జరుగుతుంది, అధైర్యపడవద్దు ఎవరు అని నేను చెప్పాను. వాక్యానికి నిలబడి నా బైబిల్ తడుస్తూ ఉంది. ఆయన అట్నే పెట్టుకొని ప్రార్థన చేశాను, ప్రభువా కొద్దిసేపు వర్షం ఆపయ్యా, ఈ మీటింగ్ సజావుగా జరుగుతున్నట్లుగా సహాయం చేయ్యా అని నేను ప్రార్థన చేశాను. వాళ్ళ బంధువులు నర్సరావుపేట నుంచి చాలా మంది వచ్చి ఉంటారు. వాళ్ళలో కుర్రోడు డిగ్రీ, బిఎస్సీ, బిఈడి చదివిన ఉన్నాడు. ఎంత చెప్తాడు, నవ్వుతున్నాడు. ఈ నాగమంటే ఆగిద్దాడు అంటున్నాడు. నాకేం పడుతుంది. మనమేమో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం, ఈ మీటింగ్లో వర్షాలను లేకుండా చేయకూడదు అని ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యంగా 2 నిమిషాలలో పూర్తిగా వర్షం అయిపోయింది. 3 గంటల సేపు వర్షమే పడలేదు. అందరు భోజనాలు చేసిన తర్వాత లాస్ట్ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పెడింది మళ్ళీ వాన. అంటే వర్షం ఉండి ఆడకు పోలేదని చెప్పడానికి అర్థమైందా? వాడు అంటున్నాడా, బిఎస్సీ, బిఈడి చదివినాడు, మాస్టర్ మామూలు కదరా, ఈ చెప్పి ప్రార్థన చేస్తే అయిపోయింది వాన అంటున్నాడు. మీరు చెప్పండి, మాస్టర్ మామూలుడు కదా? మాస్టర్ మామూలుడే. ఎవరు గొప్పవాడు? ప్రభువు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. వర్షం ఆపింది ఎవరు? మనుషుడు కాదు, దేవుడు. మనం అడగాల్సిన విధానంలో
భక్తి యథార్థతతో విశ్వాసంతో పట్టుదలతో ప్రభు సన్నిధిలో అడగాలి. ఎప్పుడన్నా నీవు నీ జీవితంలో ప్రయత్నించావా? ఇది ఆ రోజు జరిగింది, ఈ రోజు చెప్పడం మళ్ళీ ఆడ చెప్పను. నేను జనరల్గా అయితే ఏం చేయాలా? వర్షం ఆపేసిన పాస్టర్ అని కదా వేయాల, కోర్టులో ఫ్లెక్సీలు వేసుకొని యూట్యూబ్లో పెట్టి పవర్ఫుల్ పాస్టర్, పవర్ఫుల్ దేవుని సేవకుడు అని కదా, ఇట్లే కదా. సేవకుడిలో ఏం పవర్ లేదు. ఆ సంగతి గుర్తు చేయడానికి యాకోబు భక్తుని ద్వారా ప్రవక్త అయిన ఏలియా గురించిన మాటలు మనకు జ్ఞాపకం చేశాడు. చదవండి, ఇప్పుడు చదవండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎలా చేయాలి ప్రార్థన? ఆసక్తితో చేయాలి. చేసేవాడు ఇది ఆగిద్దో ఆగదో అనుమానంతో ప్రార్థన చేస్తే ఫలితం దక్కుతాం. నీకే నమ్మకం లేదు, నీ దేవుడు చేయగలడు అని నీకు నమ్మకం లేదు, చెయ్యాలి అనే ఆసక్తి కూడా నీకు లేదు. అలాంటప్పుడు దేవుడు ఆ కార్యం జరిగించడు. విశ్వాస సహితమైన ప్రార్థన. ఏం ప్రార్థన? అన్ని ప్రార్థనలు కాదు. ఏం ప్రార్థన? విశ్వాసులు విశ్వాస సహితమైన ప్రార్థన చేయగలరా లేదా? చేయగలరు. అయితే మనం చెయ్యం, మన చేత కాదు, నో ప్రాక్టీస్. మనం అలా చేయడం లేదు. యథార్థమైన హృదయంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఆసక్తితో యెరూషలేములోని సంఘమంతా పేతురు చెరసాలలో ఉన్నాడు అని సంఘము ఆసక్తితో ప్రార్థన చేశారు. అత్యాశక్తి. ఇది చూడండి ఇంకెంత బాగుందో. పుట్టాశక్తి కాదు, అత్యాశక్తితో వారు ప్రార్థన చేయగా పేతురు విడుదల పొందగలిగాడు. ఆ సందర్భం మనకు అర్థమవుతుంది. అంతకుముందు యాకోబును అర్థంతో చంపించారు. ఇప్పుడు పేతురు కూడా పట్టుకొని చంపాలి అని రాజు ఆజ్ఞ. మరణము నుండి తప్పించడం దేవుని వశం, మరణానికి అప్పించడం దేవుని వశం. అందుచేత ప్రార్థన చేశారు. నేను సంఘం ఆసక్తితో ప్రార్థన చేయగా దేవుడు పేతురును విడిపించాడు అని అంటూ ఉంటే, ఒక దైవ సేవకుడు, అనుభవం కలిగిన గొప్ప దైవ సేవకుడు, వాళ్ళు ఏం ప్రార్థన చేశారు చెప్పండి. నన్ను ఏం ప్రార్థన చేస్తారు? పేతురు చెరసాలలో ఉంటే యెరూషలేములో ఉన్న సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారండి. ఏం చేస్తారు అనుకుంటాం మనం? ఏం చేస్తారు అనుకుంటాం? ప్రభువా పేతురును కాపాడయ్యా, పేతురుకు మరణం రాకుండా చెయ్యయ్యా, మరణం తప్పించుడు నీ వశం కదా, నీవు అద్భుతమైన కార్యాలు చేయగలవు అని కదా ప్రార్థన చెయ్యాలా? మరి ఇప్పుడు పేతురు వచ్చాడు, తలుపు తెచ్చాడు. ప్రార్థనా కూటంలో ఒక చిన్నపిల్ల పోయి చూసింది. ఎవరైనా చూసింది? పేతురే చూసింది. వాళ్ళకి పోయి చెప్పింది, పేతురు వచ్చాడు అంది. అంటే దేవానికి స్తోత్రం అనొద్దా? అనాలం లేదా? పిలిచిన పేతురు చెప్పండి, ఏం ప్రార్థన చేసేవాడు? సేవకు అడిగాడు, ఏం ప్రార్థన చేసేవారా అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం ప్రార్థన? బాగులేని వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ఏం చేస్తాం మనం? ప్రభువా ఈ రోగిని స్వస్థపరిచాయి, ఇదే కదా. ఆకలిగా ఉంది, ఏం కావాలని ప్రార్థన చేస్తాం? ఆహారం కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం. అవసరతలో ఉన్నాం, ఏం ప్రార్థన చేస్తాం? ఈ అవసరత తీర్చేయాలని ప్రార్థన చేస్తాం. కానీ ఆ దినాన యెరూషలేములో ఉన్న సంఘం యొక్క పరిస్థితులను బట్టి కొత్త సాక్షులుగా ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి వారు బలపరచబడాలని సంఘం అంతా ప్రార్థన చేస్తుందట. ఏమని? పేతురు అసలే బలహీనుడు. పేతురు ఎక్కడు? దూతుండే అయిపోయారా?
ధైర్యవంతుడా? చెప్పలేమమ్మా. ధైర్యం కలిగినోడు, అందరికంటే ముందుకు నిలబడేవాడు. ప్రభుతో కూడా చెప్పాడు, నేను అవసరం చచ్చిపోతాను నీ కోసం అన్నవాడు. కానీ ఒక చిన్న పిల్ల నువ్వు ఆయనతో ఉన్నవాడు కాదా అని అడిగితే ఏమన్నా? నేను కాదు నాకేం తెలుసమ్మా. పొట్టు మొదలు పెట్టాడు. ఇదంతా పూర్వమైన పాయింట్. అంటే పేదల దగ్గర 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటేం యాంగిల్, చాలా బలమైన రాయి, గట్టివాడు, స్థిరుడు, అద్భుతమైనటువంటి ఆసక్తి ఒక వైపు. మరొక వైపు ఏముంది? చిన్నపిల్లలు దూతన్న కూడా భయపడి తెచ్చేవాడు. అర్థమైందా? అంటే ఒకే మనుషులు ఎన్ని యాంగిల్స్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. మనం పేదలు చూసేది 2. మనిషి ఉండవచ్చు. పేదరు భయస్తుడు, పేదరు తిరిగివాడు, పేదరు బొంకేవాడు. యేసుప్రభు అన్నాడు, కోడి గులిక వరకు నువ్వెవరో ఎరగనని ముమ్మారు బొంకుతావురా బాబు, నువ్వేమో తెగబడి నేను ప్రాణం పెడతాను అంటున్నావు. అబద్ధం ఆడుకొని చూడు చాలు అంతవరకు అన్నాడు. సో సంఘము ప్రార్థన చేస్తుంది దేనికోసం అంటే, మరలా నిక్ ఆఫ్ ది మూమెంట్ వచ్చినప్పుడు అబద్ధం ఆడతాడేమో, జారిపోతాడేమో, వెనక్కిపోతాడేమో, యేసు ప్రభు నాకు తెలియదు అంటాడేమో. ప్రభువా ధైర్యంగా ప్రాణం పెట్టడానికైనా ముందుకు వెళ్ళే సహాయం చేయ్యా అని వారు అడిగారు. రాయ్ అర్థమైందని ప్రార్థన అన్నాడు. ఇందులో మనకు అర్థమే కాదు. మనం అందరం ఏమనుకుంటాం, జనరల్గా విడుదల కోసం ప్రార్థన చేయమని ప్రభు సంఘం అంతా అడుగుతున్నట్టు మనం అనుకుంటాం, భావిస్తాం కదా. కానీ వారు పేతురు అర్ధసాక్షి అవడం కోసం, ధైర్యంగా బలంగా నిలబడడం కోసం వారు ప్రార్థన చేస్తున్నారు. ఓకే, ఆ ప్రార్థన చేయడానికి కూడా ధైర్యం ఉండాలి కదా. ఈ ప్రార్థన చేసే వాళ్ళకి కూడా ఏముండాలా? ధైర్యం ఉండాలా. ప్రభువా నీవు సిద్ధపరిచిన రక్షణ కన్నులారా చూడగలిగాను, ఇంకా నీ దాసుని తీసుకయ్యా. సమాధానములో కొనిచూస్తూ ఉన్నావు. ఎవరన్నారు ఈ మాట? యేసు ప్రభువును మందిరంలో చూసిన సుమియోను భక్తుడు అన్నాడు, వృద్ధుడు. ధైర్యం కావద్దా ప్రార్థనకి? ఏమని? ప్రభువాన్ని చిత్తమైంది ఈ సంవత్సరం నన్ను తీసుకయ్యా. ఎవరు అడుగుతారు? అడుగుతారా? అయ్యా ఇంకా బతికిస్తుందా? నీ సేవ బలంగా చేస్తారు. ఇప్పుడు దాకా ఏం చేయలేదయ్యా. బలంగా చేస్తారు. ఇప్పుడు దాకా చేయలేదు, ఏం చేస్తాడా? ఈ గుడ్డు ప్రాంతాలు ఈ ఏమంటారు? ఆపద మొక్కులు. నన్ను బ్రతికించావంటే నేను నీ సేవ చేస్తాను అయ్యా. ఇప్పుడు దాకా సేవ చేయాల్సిన పని లేదా? సో అత్యాశక్తితో ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన మనం చేసినట్లయితే దేవుడు తప్పకుండా ఆశీర్వాదకరమైన, ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తాడు. మన ప్రార్థనను బట్టి కాదు, కానీ మన హృదయంలో ఉన్న అభిలాష, ఆసక్తిని బట్టి. మన మాటలలో పవర్ లేదు, మన ప్రార్థనలో పవర్ లేదు, కానీ దేవుళ్ళలో పవర్ ఉంది. మన డిజైర్ చూస్తాడు దేవుడు, అంతే. మన కోరిక చూస్తాడు, మన అభిలాష చూస్తాడు, ఆసక్తి చూస్తాడు, అంతే. దేవుడు అందుకనే నీ ఆసక్తి, నీ అభిలాష, నీకున్న కోరిక, నీ మక్కువ ఏమై ఉన్నదో చూసి దేవుడు జవాబిస్తాడు. మన ప్రార్థనకు జవాబిచ్చేది దేన్ని బట్టి అని అంటే, దేవుని విశ్వాస్యత. కీర్తన గ్రంథంలో ఆ మాటలు రాస్తున్నాయి. నీ విశ్వాస్యతను బట్టి నా ప్రార్థనకు జవాబు ఇయ్యా. నీ కృపను బట్టి నా ప్రార్థనకు జవాబు ఇవ్వు ప్రభువా. కృప బాగుడిగల వాడు దేవుడు. ఎలాంటి వాడు? యెషయా గ్రంథం మనకు తెలిసిన మాట,
ఆశ్చర్యకరుడు, చెప్పండి మిగిలిన రోజుగా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు, సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు. ఆయన పేరు అంటే అర్థం ఆయన లక్షణాలు. ఆయన ఆశ్చర్యకరుడు, అందుకు ఆశ్చర్యకార్యం చేసేది. ఆయన ఆలోచనకర్త, ఆయన చేసే కార్యాలు ఆలోచన సహితమైనవి. ఆయన బలమైన కార్యాలు చేస్తున్నాడు, కారణం ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన సమాధానకర్త యొక్క అధిపతి, అందుకే సమాధాన పరిచయం జరిగిస్తున్నాడు. ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణ లక్షణాలను బట్టి దేవుడు తన కార్యాలు తన ప్రతిపత్తి చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుచేత మనం అందరం ఏమనుకుంటామంటే, మోషే ప్రార్థన చేశాడంటే దేవుని చూసినప్పుడు దేవుడితో మాట్లాడినాడు కదా, అందుకని ఆయన ప్రార్థన విన్నాడు. ఏలియా భక్తుడు అంటే ప్రవక్త కదా, అందుకని ఆయన ప్రార్థన విన్నాడు. యెహోషువ నాయకుడు కదా, నేను ఎంతసేపు మాట్లాడుతుంది కదా, అందుకని దేవుడు కార్యాలు చేస్తాడు. సో మనం ఆలోచించవలసింది ఏంటంటే, మన గొప్పతనాన్ని పెట్టి ఇప్పుడేమి కార్యాలు చేయాలి. మనమేదో చాలా పట్టుత్వంగా ప్రార్థన చేసేవని కాదు, అక్కడ ఉన్న అవసరతను బట్టి, దేవుని గుణాన్ని బట్టి, సంఘం యొక్క క్షేమాన్ని బట్టి అవసరమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా స్వస్థత కలగలేదా? స్వస్థత కలగలేదా? ఒక్కడు కూడా కలగడం మర్చిపోయారా? అడిగితే కదా ప్రార్థన చేశారు లేదో, ప్రభువా నీ బిడ్డను బాగు చేయి ప్రార్థన చేశారా? దేవుడు చేయలేదా? ఎంతమంది కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం సంఘంలో. ఈ వృత్తురాలను కనికరించి ఆరోగ్యం ప్రభువా ప్రార్థన చేయమా? దేవుడు కనికరించలేదా? అందరూ చేసేది ఊరు ప్రార్థన విన్నాడు. మరి మనం అందరం అది అనుమానం, నా ప్రార్థన విన్నాడన్న ధైర్యం లేదు. దానికి కారణం మనలో ఆసక్తి, అత్యాసక్తి, యథార్థత, విశ్వాస్యత మన దగ్గర కనపడదు. అందుచేత మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే, యథార్థ హృదయం నుండి ప్రార్థన ఉండాలి. సంఘంలో చేసే ప్రార్థనలు 4 రకాలను రాసిన వాక్యం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం చదువుతున్నా. ఆ మొదటి వచనంలో చివరి మాట, మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులు అందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు చేయవలెనని హెచ్చరించుచు ఉన్నాను. సంఘంలో ఉన్నవారు ప్రార్థన చేయాలి. ఏమేమి ప్రార్థనలు చేయాలి? ప్రార్థనా విధానాలు 4 రకాలు చెప్పాడు ఇక్కడ. ఒకటి విజ్ఞాపన ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది యాచన, నాలుగవది కృతజ్ఞత స్తుతి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ చెప్పేసుకుంటే అయిపోతున్నాం కదా. విజ్ఞాపన ప్రార్థన ఎవరో చేసింది? యేసు ప్రభు చేసింది. సార్ మనకి యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ఇంటర్సెసరీ ప్రేయర్ అంటారు దాన్ని. ప్రధాన యాజకుడి విజ్ఞాపన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో మేడ మీద పరిచర్యలో చివరిగా తండ్రికి ప్రార్థన చేశాడు. విజ్ఞాపన అంశాలు ఏమిటో మనం గమనించవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత కదా చదవాలి ఇదంతా. 17వ అధ్యాయం చదువు నాకు కుదరదు కదా. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసు ప్రభు వారు విజ్ఞాపన ప్రార్థన చేశాడు. చాలా మందికి విజ్ఞాపన ప్రార్థన చేయడం తెలియదు. విజ్ఞాపన ప్రార్థన ప్రభు ఎలా చేశాడో
ఆ సంగతిలో మనం గ్రహించాలి. అందులో ఏమేమి పాయింట్లు చేసేదో కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా ప్రభువు చేసిన ప్రార్థన మాదిరిలో మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన ఉంది, ప్రభువు నేర్పిన ప్రార్థన ఉంది. అది అందరూ కూర్చో అనుకుంటారు కదా. వచ్చా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేర్చబడు గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. ఇంకా మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ అంతేనా వరుసకి రాజ్యము, మహిమ, బలము ఉందా, శక్తి నీవై ఉన్నావు తండ్రి, నీవై ఉన్నది తండ్రి. ఆమేన్. బ్యాప్టిస్ట్ సంఘంలో ఈ ప్రార్థన చేయకుండా వచ్చాక సచ్చేడు కూడా బ్యాప్టిస్ట్ సంఘంలో ప్రభు నేర్పిన ప్రార్థన చేయలేంట్రా అంటుంటారు. అయ్యా మీరు పరలోక ప్రార్థన చేస్తలేదా? పరలోక ప్రార్థన అవసరం లేదు లేదా అలా అనుకో, నువ్వు మాస్టర్ కాదంటే అయితే. ఎందుకంటే ప్రభు చెప్పింది అది చేయకపోతే ఎట్ట? శిష్యులు అడిగారు, ప్రభు మాకు ప్రార్థించడం నేర్పండి, మనసుకు చేయించారు. అది మనం పలకాలి కదా. నేను బడిలో చేరినప్పుడు మొట్టమొదటిగా ఏబిసిడి నేర్పించారు నాకు. ఏబిసిడి నేర్చుకున్నాం, ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్ నేర్చుకున్నాం. ఏ నుంచి జెడ్ వరకు ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఎన్ని అక్షరాలు, 26 అక్షరాలు ఉన్నాయి. ఆఖరిలో పడైపోయాక కలిగించేవాడు ఏ బి సి అని చివరి దాకా ఎక్కాలు కూడా చేపిస్తారు, ఒంట్లు కూడా చేపిస్తారు. అంత ప్రాక్టీస్ చేసేవాడు. నేను ఎంఏ ఇంగ్లీష్ చదవడానికి వచ్చాను. ఎంఏలో యూనివర్సిటీలో ఇంగ్లీష్ కోర్సులో చేరాను. ఎంఏ ఇంగ్లీష్. నేను ఆ నిలబడి ఏ బి సి అంటున్నాను అనుకో, ప్రొఫెసర్ చూసి ఏ ఊరు మీరు అనగడు, అడుగుతాడా అడగడా? అడుగుతాడా? ఏముంది నేను చెప్పి తప్పే ఉంది. ఏబిసిడీలు కరెక్ట్ కాదా, ప్రాథమికమైనవి కాదా, అవసరమైనవి కాదా? ఏబిసిడీ ల్యాబ్ ఇంగ్లీష్ చూద్దామా? ఖచ్చితమే, అవసరమే, ఉన్నవే. కానీ మరలా ఏబిసిడీలు వల్లించాల్సిన అవసరం, ఏబిసిడీలు లేకుండా ఇంగ్లీషు పుస్తకాలు లేవు, సెంటెన్సులు లేవు, పారాగ్రాఫ్లు లేవు, స్పీచ్ లేదు. దేర్ మస్ట్ బి ఆల్ఫాబెట్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఉన్న ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, కానీ వాటిని రోజు వల్లించాల్సిన అవసరం. అది కూడా తెలియకపోతే ఇంకేం చేయాలా? అది కూడా తెలియని పాస్టర్లు ఈ రోజుల్లో కూడా ఉన్నారంటే మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి గడియారం చూసుకోవద్దు అని అందరికీ చెప్పి నేను చూసుకుంటున్నాడు. అంటే నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నాను అర్థం. ఓకేనా? రైట్, నేను ముగించేసాను. సరే, విజ్ఞాపన ప్రార్థన, విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞతాస్తుతులు అంటే దేవుడు మన కొరకు చేసిన మేళను బట్టి ఆయనకు కృతజ్ఞత చెప్పడం. దేవానికి వందనాలు, రాత్రి మమ్మల్ని కాపాడావు, నిన్న మీటింగ్ అంతా కాపాడావు, ఈ నూతన దినాన్ని మాకు ఇచ్చావు. కృతజ్ఞత చెప్పడం. We should thank God for everything that God has given. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్పబడిన మాట ప్రకారం 5వ అధ్యాయంలో ప్రతి విషయమందు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది.
జ్వరం వస్తే ఏం చెప్పాలి దేవునికి? ఏం చెప్పాలి? కృతజ్ఞత చెప్పాలి. ఎందుకు? గుడ్ రెస్ట్ ఇచ్చేది. అది చూడండి అప్పుడు దేవుడు రెస్ట్ ఇచ్చేది. హాస్పిటల్లో పడుకోవాల్సి వచ్చింది. హాస్పిటల్లో పడుకుంటున్నాను పరామర్శించడానికి చాలా మంది వచ్చారు. దైవసేవకులు చాలా మంది సహోదరులు వచ్చారు, సోదరులు వచ్చారు. వస్తా 2 డాబిల్కాయలు తెచ్చారు, బత్తాయిలు తెచ్చారు, 5 తెచ్చారు. ఈ జనం చుట్టుపక్కల మనం చూస్తున్నారు. ఎవరైనా దేవుని సేవకుడు మీరందరూ రావడం ఏంటి? ప్రార్థన చేయాలా? దేవుని సేవకుల కోసం ప్రార్థన చేయాలా? పరామర్శించాలా? ఒక దైవ సేవకుడు చేస్తే దేవునికి చేసినట్టు పెద్ద ఆయనకి చేస్తే కాదు, అల్పుడైన ఈ నా సహోదరులు ఒకరికి చేస్తే ఎవరు చేసినట్టు? వాళ్ళందరూ అంటున్నారు, ప్రభువా వింటున్నారు, జనం వింటున్నారు, ఈ దాసునికి జ్వరం వచ్చింది నాయన, తగ్గించు ప్రభువా, తగ్గించగలిగిన దేవుడు అంటున్నారు. ఇదంతా వింటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలిసిపోతుంది? చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? ప్రార్థన అంటే ఏందో తెలుస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? ప్రార్థన అంటే ఏందో తెలుస్తుంది. ప్రార్థన చెయ్యాలని తెలుస్తుంది. ప్రార్థన చేస్తానని తెలుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. నా రోగం దేవుని నామానికి ఏమొచ్చింది చెప్పండి. ప్రభు ఆ షుగర్ ఇచ్చినందుకు నీ వందనాలు అన్నవాడు ఎవరన్నా చెప్పండి. అన్నారు ఎవరన్నా? నేను అన్నా 30 ఏళ్ళ నుంచి షుగర్ ఉంది నాకు. ఒకరోజు 6 రోజు కాదు, ఎన్నేళ్ళ నుంచి? 30 సంవత్సరాల షుగర్ ఉంది. తెలియని వాళ్ళకి చెప్పకపోతే ఊరికి తెలియదు నాకు షుగర్ ఉన్నట్టు. నేను అన్నీ చెప్తున్నా. నేను వాళ్ళు మామిడికాయ బదులు చక్కెర తగ్గిస్తే తాగేశాను. అర్థం ఉండాలి, ఉండటం తప్పలేదు, జాగ్రత్తలు పాటించాలి. కానీ ఆ రోగం రావడం ద్వారా నేను కొన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి అవకాశం దొరికింది. ఇంతకుముందు ఇంత మాంసం తినేవాడు, ఈ రోజు ఇంతే మాంసం తింటాను. ఇంతకుముందు ఇంత అన్నం తినేవాడు, ఈ రోజు ఇన్నే మెతుకుని తింటాను. అందరూ ఆశ్చర్యం, ఏందన్నా ఈ తింటాం, ఏందన్నా ఇది? దేవుడు నన్ను కంట్రోల్లో పెట్టడానికి నా శరీరంలో ఏం తెప్పించాడు? రోగం తెప్పించాడు. ఏం తెప్పించాడు? దీనికి మనం ఏం చెప్పాలా చెప్పండి? కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. ఇదేదో డేంజర్ ఉంది. దేవుడు మన జీవితంలోనికి తెచ్చిన ఏదైనా ఏ అంశమైనా దాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. మర్చిపోతా మాట్లాడుతూనే ఉంటానే. ఓకే, యాచన అంటే ఏంటి అర్థం చెప్పండి? అడుక్కోవడం. యాచన అంటే అడుక్కోవడం, బతిమలాడి అడగడం, మామూలుగా అడగడం కాదు. అయ్యా నువ్వు ఇస్తేనే లేదు ఏడించి బతుకుతారు కాలంలో. ఇలా ఒక ఆయన ప్రార్థన చేశాడు. ఎవరు చెప్పండి? ప్రార్థన చేశాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే నేను నీ వదిలిపెట్టాను, నేను ఇక్కడే ఉంటే కాళ్ళు కొట్టుకుంటున్నాను. ఇది యాచన. దేవుడు జవాబు ఇస్తాడా లేదా? ఆశీర్వదించాడా లేదా? యాచన బలమైన ప్రార్థన. తర్వాత కృతజ్ఞత స్తుతి, యాచన, ప్రార్థన. ప్రార్థన చేస్తున్నామా? నీ ఆత్మీయ స్థితి కోసం ప్రార్థన చేస్తున్నావా? సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా? సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తున్నామా? క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నామా? అలాగే మనం ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ప్రార్థన మన సంఘంలో చాలా ప్రధానమైంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. చిన్న మాట చేసిన ముగిస్తాను. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలైనా ఈ ఉదయకాల సమయంలో మీ దయగల పాత సన్నిధిలో తిమోతి పత్రికలో ఉన్న 2వ అధ్యాయంలో
సంఘంలో చేయవలసిన ప్రార్థన గురించినటువంటి మాటలు మీరు తెలియజేసినందుకు వందనాలు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని సంఘాలలో ప్రార్థన కొదవగా ఉన్నది. అలాంటి కొదవ లేకుండా సమృద్ధిగా, ఆసక్తిగా, అత్యాసక్తిగా, విశ్వాసంతో కూడిన ప్రార్థన కలిగి మీ ద్వారా గొప్ప కార్యాలు చూడగలిగిన గొప్ప ధన్యత మీరు సంఘాలలో అందించాలని కోరుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పాట పాడుతుండగా చిన్నపిల్లలు కొంచెం అందరికి వాటర్ ఇవ్వాల్సిందిగా మనం చూస్తున్నాం. బయట ఉన్నాము లోపల ఖాళీలోనే రండి. బయటకు వచ్చి మామూలు లోపల రండి. స్థానిక సంఘ యవనస్తులు పిల్లలు అందరికీ మంచిగా అందించండి. సమయంలో మొదటి వర్తమానం స్థానిక సంఘానికి కావలసిన అమూల్యమైన అవసరం మనకి నేనున్న కొరతని తీర్చడానికి దేవుడు ఇష్టపడి ఒక మంచి అవకాశం ఇచ్చి దైవజనులను బలపరిచి మనకున్న లోటు తీర్చగలిగిన దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నారు. వాక్యం అందించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. సమయంలో మన మధ్య సమయాలు ఉన్నాడు. అమ్మచ్చి పాట పాడుతూ ఉండగా దయతో మంచినీళ్ళు ఇస్తారు, తాగాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. అంతేకాకుండా గమనించండి, తర్వాత మీకు టీ కూడా ఉన్నది. ఆ విషయం కూడా మీరు మారవద్దు. ముందు చక్క నీళ్ళు ఇవ్వండి, తర్వాత టీ ఇస్తారు. సందర్భంగా అన్న పాట పాట మ్యూజిక్ టీం వాళ్ళు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఐటమ్కి మన ప్రభువును రక్షకుడు అయిన యేసుప్రభు నామములో అందరికి వందనాలు. దైవజనులు కూడా నా దగ్గర వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సప్లిమెంట్లో నుంచి చాలా చక్కని పాట చేశారు. ఇది 5వ పాట పాడుకుందాం. సువార్త కోణంగా ఉంటుంది ఈ పాట. ఇది రక్షణ కృపకాలం, దేవుని కృపకాలంలో ఉన్నాం కనుక తొమ్మిదో పాట పాడుకుందాం. కుమ్మరి పరమ కుమ్మరి ప్రార్థనా పాట పాడుకున్నాను. కుమ్మరి పరమ కుమ్మరి జగత్తుత్పత్తిదాని Lekana
అయితే ఒకసారి మీరు ఇంత ఆలోచనకే ఉంది, ఇంకా అర్థం కాలేదు. కారణం ఏంటి అర్థం కాలేదు. పిల్లలా అందరూ రైతులు సహకరించాలి. ఎందుకంటే ప్రభువు మహిమపరచాలి. మా అందరం కలిసి అమూల్యమైన సందేశం వరకు మనం వినడానికి ప్రభువు అనుగ్రహించారు. మంచిది పిల్లరా, వాస్తవాలు మనం ఒప్పుకోవాలి. మన జీవితాలలో ప్రార్థన చాలా బాగా, అది చాలా చింతగూడమం. ప్రభువుతో ఎక్కువ సమయం మనం గడిపితే ఆయన యొక్క మహాప్రభుతో కూడిన తన ప్రభావం మనం పొంది లోకములో మనం ప్రభావవంతులుగా జీవించడానికి అవకాశం ఉంటూ ఉన్నది. కనుక ప్రార్థనలో ఉంచబడి ఉన్న 4 అంశాలు. చివరి మాట కృతజ్ఞతాస్థుతి అనేది, మీరు దాన్ని విభజించండి. కృతజ్ఞత వేరు, స్థుతి వేరు. కనుక మొత్తం 5గా మీరు గుర్తించిన తర్వాత ఆ విషయాన్ని మీరు ఎరగాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మంచిది. మరొక వర్తమానంలో మనం ప్రవేశించడానికి ప్రభుత్వం అనుగ్రహించారు. ఈ సమయం ముందు గురిచిలో నిలవబడి పనిచేస్తున్న ప్రియులు తమ్ముడు జాన్ మన మధ్య ఉన్నారు. వర్తమానానికి ముందుగా తమ్ముడు వచ్చి ప్రార్థన చేస్తారు. అనంతరం చెనగంజాంలో నిలవబడి పనిచేస్తున్న ప్రియులు మన పత్రికలో ప్రకటించిన రీతిగానే ఉన్న దైవజనులు లింకన్ గారు మనకి వాక్యం అందిస్తారు. చేరవచ్చినటువంటి సహోదరి సహోదరులకు, అలాగే వేదికను అలంకరించినటువంటి వర్తమానులకు ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థన. సర్వకృపానిధికి మా గొప్ప ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడు ఒక దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. స్థానిక సంఘము కొన్ని నెలలు ప్రకటించి ప్రభా మరి కొంత కాలము నుంచి మీ సన్నిధిలో ప్రార్థించటువంటి రీతిగా నిన్న, ఈ దినం, రేపటి దినం జరిగే ఈ క్రైస్తవ ఉద్యోగ వార్షిక సభలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సభలలో పరంపరగా ఈ 2వ దినం ఉదయకాలపు వేళ మీ సన్నిధానంలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి మీరు మా పట్ల చూపిన కృపను బట్టి మీ స్తోత్రాలు. ముందుగా మీ దాసుని నిలుపుకున్నారు ప్రభా. శ్రేష్టమైనటువంటి మా జీవితాలకు కావలసినటువంటి ప్రార్థన అంశాన్ని ప్రభా తేటగా తెలియపరచడానికి మీరు చూపిన కృపను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ 2వ దాసుడు మీ పక్షాన ఇంటూ ఉండగా మీ ఆత్మ నింపుదల అనుగ్రహించండి. స్థానిక సంఘము క్షేమము, అభివృద్ధి విస్తరించడానికి చేరి వచ్చినటువంటి పరిశుద్ధులందరకు మేలు కలుగులాగున, అలాగే దూరాన ఉండి కూర్చున్న వారికి కూడా మేలు కలుగులాగున మీ దాసుని మీ పక్షాన నిలిపి మీ ఆత్మ నింపుదల అనుగ్రహించి శ్రేష్టమైన మాటలు అందించడానికి మీ కృప దయచేయమని, అందించబడిన మాటలు మా హృదయాలలో భద్రపరుచుకొని వాటి ప్రకారం మా జీవితాలు దిద్దుకుంటూ మీ రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండటానికి నీ కృప దయచేయమని, మా ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సమయంలో తమ్ముడు లింకన్ మనకి వాక్యాన్ని అందించనున్నారు. నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇందాక ప్రకటన చేసినప్పుడు రోజు మీదే ఉన్నారు. మనం మిగిలిన వారికి తెలియకపోవచ్చు. మన మధ్య దేవుని యొక్క ఆత్మ సంచారం చేస్తూ ఉన్నాడు. మన హృదయాల్లో ఉన్నాడు, మనతో ఉన్నాడు. కానీ ఈ ప్రత్యేకమైన కోరికలలో ఆయన యొక్క ఆత్మ కార్యం మన మధ్య జరిగించడానికి ఇష్టపడుతున్నాడు కనుక వారికి వినటానికి ఆటంకం కలిగించే 3 మన దగ్గర ఉన్నవి. అవి కొంచెం మీరు మనసు పెట్టాలి. మళ్ళీ గుర్తు చేయమంటారా? 1 ముఖ్యంగా మీ సెల్ ఫోన్ దాన్ని సైలెంట్ అన్న పెట్టండి, లేదా స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. 2వది పిల్లలు గమనించండి, వాక్యం అందిస్తున్న సమయంలో లేచి అటు తెలుగు. ఎందుకంటే
నువ్వు లేచి వెళుతున్నప్పుడు నీ ప్రక్కన ఉన్న వారికి చాలా డిస్టర్బెన్స్, ఇబ్బంది పడతారు. ఆ పని దయతో చేయొద్దు. ఒకవేళ అలా ఇక్కడ కూర్చోలేని వారు ఎవరైనా ఉంటే బయట కూర్చోలోనే కూర్చోవచ్చు. మూడోది, పిల్లలు గల తల్లులు బిడ్డలను జాగ్రత్తగా మీ స్వాధీనం అందించుకోండి. వాక్యం వినటానికి 3 కనుక మనం పాటించగలిగితే మనం ఏకాగ్రతతో చక్కగా దైవవాక్యాన్ని వినడానికి అవకాశం ఉంది. ఒకే విషయాన్ని 1-2 సార్లు చెప్పబడుతున్నామంటే దాని అర్థం ఇది మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తమ్ముడు మనకు వాక్యం అందించిన శ్రద్ధతో ఆలోచించాలి.